వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అద్భుతంగా ఉందని మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు. పేదరిక నిర్మూలనకు దివ్య ఔషధం నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో అని తెలిపారు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కారని, మళ్లీ అదే మోసంతో ప్రజల ముందుకు వస్తున్నారంటూ విమర్శించారు. సీఎం జగన్ విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వైఎస్ఆర్సీపీకి 175కు 175 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఏదైతే మరలా అదే వేషం వేసుకొస్తున్నటువంటి, ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలిసింది ఏంటంటే, అదే వేషం వేసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ ముగ్గురు నాయకులు నాడు కలిసి ఉన్నారు, మళ్ళీ నేడు కలిసి ఉన్నారు. మధ్యలో ఎందుకు విడిపోయారో ప్రజలకు వారు సమాధానం చెప్పలేరు. విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు ఏ రకమైనటువంటి కామెంట్స్ చేసుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు, వాటికి కూడా సమాధానం చెప్పలేదు. అంటే ఒక అబద్ధం ఒకసారి మాత్రమే నమ్ముతారు ప్రజలు, నిజాన్ని 10 మార్లు నమ్ముతారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. నిజాన్నే ప్రజలు నమ్ముతారనేటువంటిది రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. కారణం 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ అని చెప్పి చెయ్యనటువంటి వ్యక్తిగా చరిత్రలో రైతు ద్రోహి చంద్రబాబు నాయుడుగా మిగిలారు. 14,600 కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు మాఫీ బేషరతుగా చేస్తానని చెప్పి రుణమాఫీ చేయనటువంటి మహిళా ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని యువతను మోసగించి, యువతని తల్లిదండ్రుల్ని మోసగించినటువంటి, యువతకి ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానితో పాటు అలవి కాని హామీలు ఎన్ని ఇచ్చినాడంటే చెప్పనన్ని ఇచ్చాడు. 600 హామీలు. ఒక గ్రాఫిక్ చూపిస్తాడు, ఇదిగిదిగిదిగో భ్రమరావతి, ఇదిగిదిగిదిగో అభివృద్ధి అని అంటాడు. ఆయన భాషలో భాష్యం ఏమిటంటే